మెస్సయ్య పాటల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం క్రైస్తవులు భారతదేశానికి చేసిన ముఖ్యమైన 5 సేవల గురించి తెలుసుకుందాం. ఒకటవది ఆధునిక విద్యా వ్యవస్థ. క్రైస్తవ మిషనరీలు ఇండియాలో స్ట్రక్చర్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను అభివృద్ధి చేశారు. అంటే క్లాసెస్, సిలబస్, ఎగ్జామ్స్ వంటి క్రమబద్ధమైన విధానం తీసుకువచ్చారు. ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ను ప్రోత్సహించి భారతీయులకు ప్రపంచంతో కనెక్ట్ అయ్యే అవకాశం కల్పించారు. ముఖ్యంగా అమ్మాయిలకు విద్య అప్పట్లో ఉండేది కాదు. కానీ వారు గర్ల్స్ స్కూల్స్ స్థాపించి మహిళల విద్యను ప్రారంభించారు. ఉదాహరణకు సెయింట్ మేరీస్ స్కూల్, పూణే వంటి పాఠశాలలు అమ్మాయిల విద్యలో ముందుండాయి. ఈ పాఠశాల 1866లో స్థాపించబడింది. రెండవది ఆధునిక వైద్య సేవలు. క్రైస్తవులు హాస్పిటల్స్ మరియు మెడికల్ కాలేజీలు స్థాపించారు. అప్పట్లో గ్రామాలలో సరైన వైద్య సదుపాయాలు చాలా తక్కువగా ఉండేవి. కానీ వారు పేదలకు కూడా చికిత్స అందేలా సేవలు ప్రారంభించారు. సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం ప్రారంభించారు. నర్సింగ్ అనే సేవను అభివృద్ధి చేసి రోగులను సేవించడం ఒక ప్రత్యేకమైన ప్రొఫెషన్గా మార్చారు. మూడవది ముద్రణ వ్యవస్థ, ప్రింటింగ్. ప్రింటింగ్ ప్రెస్ను విస్తృతంగా ఉపయోగించి పుస్తకాలు పెద్ద సంఖ్యలో ప్రచురించడం ప్రారంభించారు. అప్పట్లో పుస్తకాలు అందరికీ అందుబాటులో ఉండేవి కావు. స్థానిక భాషల్లో పుస్తకాలు ముద్రించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా చదువుకోవడానికి అవకాశం పొందారు. విద్య సామాన్య ప్రజల వరకు విస్తరించింది. నాలుగవది మహిళల అప్లిఫ్ట్మెంట్. సమాజంలో మహిళలకు అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. కానీ క్రైస్తవ మిషనరీలు మహిళల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టి స్కూల్స్, ట్రైనింగ్ సెంటర్లు ప్రారంభించారు. వారికి గౌరవం, అవగాహన పెంచేలా పనిచేశారు. ఐదవది సామాజిక సేవ. క్రైస్తవులు ఆర్గనైజ్డ్ సోషల్ సర్వీస్ సిస్టమ్ను తీసుకువచ్చారు. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు స్థాపించి ఆశ్రయం లేని వారికి సహాయం చేశారు. పేదలకు ఆహారం, విద్య, వైద్యం అందించే సేవలను ప్రారంభించారు. ఇది ఒక వ్యవస్థగా అభివృద్ధి చెందింది. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.